శ్రీ పరశురామేశ్వర దేవాలయం స్వర్ణముఖి నది ఒడ్డున నిర్మించబడింది. ఈ ప్రదేశం గురించి ఒక ఆసక్తికరమైన కథ ఉంది. పురాణాల ప్రకారం పరశురాముడి తల్లి రేణుక తన భర్త జమదగ్ని చేత అవిశ్వాసం ఉందని అనుమానించబడింది. మహర్షి తన తల్లి తల నరికివేయమని పరశురాముడిని ఆదేశించాడు. పరశురాముడు తన తండ్రికి విధేయుడయ్యాడు మరియు జమదగ్ని మహర్షి తన కొడుకును బహుమతిగా ఇవ్వాలనుకున్నప్పుడు పరశురాముడు తన తల్లిని తిరిగి బ్రతికించమని కోరాడు. మరియు ఆమె తిరిగి ప్రాణం పోసుకుంది. కాని పరశురాం తన తల్లి తల నరికి చంపిన అపరాధాన్ని అధిగమించలేకపోయాడు మరియు అతను తన చర్యపై పశ్చాత్తాపపడ్డాడు. ప్రాయశ్చిత్తంగా గుడిమల్లం వద్ద శివుడిని పూజించమని ఇతర ఋషులు అతనికి సలహా ఇచ్చారు. చాలా రోజులు వెతికిన తర్వాత పరశురాముడికి అడవి మధ్యలో గుడి దొరికింది. దగ్గరలో చెరువు తవ్వి తపస్సు ప్రారంభించాడు. ప్రతిరోజు ఉదయం చెరువులో ఉపయోగించిన ఒక పువ్వు కనిపిస్తుంది మరియు పరశురాముడు దానిని శివుడికి సమర్పించాడు. ఒకే పువ్వును కాపాడటానికి అతను యక్షుడైన చిత్రసేనుడిని నియమించాడు. చిత్రసేన నిజానికి బ్రహ్మదేవుని స్వరూపం. చిత్రసేనుడు పువ్వును కాపాడుకోవడానికి అతనికి తినడానికి ఒక జంతువు మరియు ఒక కుండ కల్లు ఇవ్వమని షరతు విధించాడు. అందుకు అంగీకరించిన పరశురాముడు చిత్రసేన కోసం రోజూ ఒక జంతువును వేటాడేవాడు. ఒకరోజు పరశురాముడు వేటకు వెళ్ళినప్పుడు చిత్రసేనుడు శివుడిని స్వయంగా పూజించాలని భావించాడు. అతను శివుని పూజించడానికి ఒకే పువ్వును ఉపయోగించాడు. పువ్వు కనిపించకపోవడంతో కోపోద్రిక్తుడైన పరశురాముడు చిత్రసేనుడిపై దాడి చేశాడు. అపరాధం ఘోరమైనదిగా గుర్తించిన పరశురాముడు రాక్షసుడితో భీకర పోరాటానికి దిగాడు. ఓడిపోయిన రాక్షసుడు అణిచివేయబడబోతున్నప్పుడు శివుడు ప్రత్యక్షమై ఇద్దరికీ సాయుజ్యముక్తిని తనలో కలిసిపోవాలని అనుగ్రహించాడు. చిత్రసేనుడిగా బ్రహ్మ, పరశురాముడిగా విష్ణువు. లింగంగా శివుడు గుడిమల్లం శివలింగాన్ని ఏర్పరుస్తారు. ఈ ఆలయం ప్రధాన పుణ్యక్షేత్రమైన తిరుపతికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుడిమల్లం గ్రామంలో ఉంది. భారతదేశంలోని ప్రధాన నగరాలకు రైలు మరియు వాయు మార్గాల ద్వారా బాగా అనుసంధానించబడిన తిరుపతి నుండి ఆలయాన్ని సులభంగా చేరుకోవచ్చు. గుడిమల్లం ఆలయం భారతదేశం యొక్క గొప్ప ఆధ్యాత్మిక మరియు నిర్మాణ సంప్రదాయాలకు నిదర్శనంగా నిలుస్తుంది. ఇటువంటి వీడియోల కోసం క్రేజీ క్లెన్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేయండి.